రండి అబ్బాయి రండి. హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ షన్ను. ఈరోజు మా ఊళ్ళో అయితే బర్త్డే గైస్, తేజాది, అందుకే పార్టీకి వచ్చాం. వీడే గైస్ మన బర్త్డే బాయ్. మనోడు అయితే పొదిలి రోడ్లోని గణేష్ రెస్టారెంట్కి అయితే తీసుకొని వచ్చాడు. మనోళ్ళు అయితే కూర్చున్నారు కూడా ఆల్రెడీ వెళ్ళి. వీడు వచ్చింది ఒక పనికి, చేస్తుంది ఇంకో పని. వీడికి పూనకాలు వచ్చినట్టుంది. ఇంకా మా బిర్యానీస్ కూడా వచ్చేసాయి. మనమైతే ఇంక ఎప్పటిలాగే నిమ్మకాయ పిండుకొని అయితే తింటున్నాం. మీరు అనుకోవచ్చు ప్రతిసారి బిర్యానీ అయినా అని. నాకు ఇష్టం వచ్చిన వాటి నాకు ఎప్పటికైతే బోర్ కొట్టదు. కాబట్టి ప్రతిరోజు కాదు, ప్రతి గంట అయినా తింటాను నేను బిర్యానీని. నేను బిర్యానీ తింటుంటే ఫస్ట్ విట్నెస్ అయితే కనపడ్డాడు ఎముకతోటి. రెండో వాడు వీడు తీస్తున్నాను అమ్మటే ఎముక కింద పడేసిండు. ఇప్పుడు వీడు చేసేది చూసి షాక్ అయితే అవ్వమాకండి, మాకైతే కామన్ అది. వీడు చేసేది ప్రతిసారి అంతే. వాడికైతే యాక్చువల్లీ నేను వీడియో తీసేది తెలియదు గైస్. బోన్సే అనుకుంటే లాస్ట్కి పెరుగు చట్నీని కూడా వదలవాడు. ఇదొక హఠాత్ పరిణామం. నేనైతే ఫెనల్ సీడ్స్ని ఒక టిష్యూ పేపర్లో తీసుకొని అయితే తస్కరించా. అయితే ఏకంగా బౌలే తీసుకున్నాడు. ఇంకా మేము తినడం అయితే అయిపోయింది. ఇలా ఎవడైనా ఫోటోలో పోజ్ ఎత్తడా? ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. తిన్న తర్వాత మా ఊడికి కేక్ అయితే తీసుకొని వచ్చాం. మా ఊరిని అయితే మేము ముద్దుగా జిడ్డు అని పిలుస్తాం, అందుకే కేక్ మీద కూడా జిడ్డు అని ఇచ్చాం పేరు. హ్యాపీ బర్త్డే చెప్పండి రా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే జిడ్డు. చైతన్య గారిని అయితే ఈరోజు మామూలుగా ఆడుకోవాలి మేము. కేక్ ఎత్తలేరా చైతు గారా? నీకు నువ్వు తినిపించుకో ఫస్ట్. అది కొంచెం తింటే కేక్ కొద్దిగా ఉంది. వాడి ఓవర్ యాక్షన్ ఇది చూడండి. బర్త్డే బాయ్ కొట్టకుండా స్ప్రే మొత్తం నాకు కొడుతున్నాడు. స్ప్రే అయితే కళ్ళల్లో, ముక్కులో, నోట్లో 3 చోట్ల పోయింది నాకు. రండి అబ్బాయి రండి. వీడైతే కేకులు అమ్ముకునే వాళ్ళలాగే ఉన్నాడు. ఇంకా నేను కూడా మా వాడికి కేక్ తినిపించా. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంతే గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. అలా తీసుకుంటా.